మన భూమి యొక్క అట్మాస్ఫియర్ ని మరియు స్పేస్ ని విడదీస్తూ ఒక బౌండరీ అనేది ఉంటుంది. దాని పేరు కార్బన్ లైన్. సో ఇప్పుడు వరకు 600 పైగా హ్యూమన్స్ ఈ బౌండరీని దాటి అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు మీరు ఈ వీడియోని చూసే సమయంలో కూడా 7 ఆస్ట్రోనట్స్ అండ్ 3 టైకోనాట్స్ మన భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో నాసాలో లేదా ఇస్రోలో ఒక ఆస్ట్రోనట్ అవ్వాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. వీడియోకి వెళ్లే ముందు మీరు చూస్తున్నారు అంతరిక్షం టీవీ అండ్ నా పేరు ధీరజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. నార్మల్ గా నాసా లేదా యుఎస్ఏ స్పేస్ లోకి పంపించే హ్యూమన్స్ ని ఆస్ట్రోనట్స్ అని అంటారు. రష్యా అయితే కాస్మోనాట్స్, చైనా టైకోనాట్స్, అదే మన ఇస్రో వాళ్ళని వ్యోమనాట్స్ అని అంటారు. గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ లైక్ నాసా ఆర్ ఇస్రో ఎవరిని పడితే వాళ్ళని అంతరిక్షంలోకి పంపించదు. వాళ్ళు క్రూ కమాండర్స్, పైలట్స్ అండ్ మిషన్ స్పెషలిస్ట్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. క్రూ కమాండర్ అంటే మిలిటరీ లేదా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాళ్ళు. మిషన్ స్పెషలిస్ట్ అంటే ఒక పర్టికులర్ మిషన్ కి కావాల్సిన వాళ్ళని, లైక్ ఫిజిసిస్ట్, ఇంజనీర్, బయాలజిస్ట్ ఆర్ డాక్టర్స్. సో ఒకవేళ మీరు నాసాలో ఒక ఆస్ట్రోనట్ గా జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలో చూద్దాం. సో నాసాలో ఒక ఆస్ట్రోనట్ అవ్వాలి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్, మీరు యుఎస్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ వన్, మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. దీనితో పాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వాటిల్లో. సో చదవటం కష్టం అనుకుంటే 1000 hours జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ని నడిపిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. థర్డ్ వన్, నాసా కండక్ట్ చేయబోయే ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవ్వాలి. ఈ టెస్ట్ అనేవి మిలిటరీ వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ లాగా ఉంటాయి. సో ఒకవేళ మీరు వీటిల్లో పాస్ అయితే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఆస్ట్రోనట్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు స్పేస్ ఏజెన్సీస్ ఒక హ్యూజ్ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేస్తారు, లైక్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. జనరల్లీ ఆస్ట్రోనట్ స్పేస్ లో ఉన్నప్పుడు అక్కడ గ్రావిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మీరు కొంతమందితోనే ఉంటారు. అలాంటప్పుడు ఫిజికల్ గా కానీ లేదా మానసికంగా చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు. సో నాసా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి 2 years పాటు చాలా కష్టమైన ట్రైనింగ్ ని ఇస్తారు. దానిలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే నాసాలో జాయిన్ అవ్వగలరు. 2017 లో 18,300 అప్లికేషన్స్ వచ్చాయి నాసాకి. అందులో కేవలం 12 క్యాండిడేట్స్ ని మాత్రమే నాసా సెలెక్ట్ చేసింది. సో నాసాలో ఒక ఆస్ట్రోనట్ అవ్వాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా వెంటనే స్పేస్ లోకి వెళ్లరు. కొన్ని సార్లు 10 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు స్పేస్ లోకి వెళ్తారో మీకు ఒక బ్యాజ్ ని ఇస్తారు, మీరు ఆస్ట్రోనట్ అని. ఒకవేళ మీరు ఇస్రోలో వ్యోమనాట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మెథడ్, మీరు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి. ఎగ్జాంపుల్, రాకేష్ శర్మ గారు స్పేస్ లోకి వెళ్లిన మొట్టమొదటి ఇండియన్. ఆయన కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక పైలట్. అదే 2020లో గగన్యాన్ మిషన్ కోసం 4 వ్యోమనాట్స్ ని ఇస్రో సెలెక్ట్ చేసింది గగన్యాన్ మిషన్ కోసం. అది కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ టెస్ట్ తర్వాత. ఇంకొక మెథడ్ వచ్చేసరికి మీరు ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఏరోనాటిక్స్, జియాలజీ లేదా ఫిజిక్స్ లో ఎంటెక్ లేదా పిహెచ్డి చేసి ఉండాలి. అది కూడా ఐఐఎస్టి ఆర్ ఐఐటి లో మాత్రమే. సో 9th క్లాస్, 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ ఇప్పుడు నుంచే ఫిజికల్ గా అండ్ మెంటల్ గా ఫిట్ గా ఉండాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.